మనకి ప్రస్తుతం రష్యా ఇండియా ముందు ఒక 2 బంపర్ ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇండియాకి. ఆ 2 బంపర్ ఆఫర్లు ఏంది భయ్యా అంటే, ఒకటి వచ్చేసరికి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం కదా రష్యా దగ్గర నుంచి. అందుకే కదా మరి ట్రంప్ అది తట్టుకోలేక టారిఫ్ రేటు ఇదంతా చేశాడు. అయితే మరి ఈ ఆయిల్ కొనుగోలులో మరి ఇప్పుడు 5% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో మరి దీంతో ఇప్పటి నుంచి ఒక 5% డిస్కౌంట్ అనేది ఒక బంపర్ ఆఫర్ అయితే, ఇంకోటి ఏంటంటే సెకండ్ది మనకి ఏది టారిఫ్లు ఎక్కువ వేసాడని చెప్పేసి మన ఎగుమతులకు కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి మరి అక్కడ కనుక మీకు ఇబ్బంది అయితే యూఎస్ఏకి పంపించడం, మీకు ఇంకో మార్కెట్ ఉంది, ఆ మార్కెటే మా రష్యా అని చెప్పేసి మరి రష్యా వాళ్ళైతే మరి మా మార్కెట్లో అమ్ముకోండి అని చెప్పి వాళ్ళైతే ఆఫర్ ఇవ్వడం జరిగిందనమాట. సో కానీ మరి ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత మరి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం 100% అంటే 100% యూజ్ చేసుకుంటాం అనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే మనకి యూఎస్ఏలో చూసుకుంటే వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మనం యూఎస్ఏ పంపిస్తే వాళ్ళు ఒక 1000 రూపాయలకైనా సరే ఈజీగా కొనేసుకుంటారు. కానీ ఇక్కడ రష్యా పరిస్థితి చూస్తే ఆ విధంగా లేదు. ఎందుకంటే జనాభా చూసుకుంటే 2 చోట్ల ఒకటే, కానీ మరి ఆర్థికంగా చూసుకుంటే మరి అమెరికా అంత బలంగా లేదు కదా ఇక్కడ రష్యా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర యుద్ధాలు జరగడం వల్ల మరి కొంచెం ఆర్థికంగా కూడా వాళ్ళు నష్టపోయారనే చెప్పాలి. సో మరి దీంతో వాళ్ళు ఒక 100 రూపాయల ప్రోడక్ట్నైనా సరే ఇస్తే 100 రూపాయలు అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే మరి ధనవంతులు కూడా ఒక మిడిల్ క్లాస్ రేంజ్కి వచ్చినట్టు కనిపిస్తున్నారు. సో మరి ఇదొక్క ప్రాబ్లం అయినా సరే మన ఇండియా వదులుకునిద్దా అంటే, సో ఎట్టి పరిస్థితుల్లో మరి రష్యాను కూడా వదులుకునే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా రష్యన్ మార్కెట్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం.